హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్సస్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ మనం పర్సంటేజ్ అంటే ఏంటిది, పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూస్ అండ్ దాని రిలేషన్ కూడా కనుక్కున్నాం అండ్ సక్సెసివ్ పర్సంటేజ్ చెప్పుకున్నాం. ఈరోజు చిన్న కాన్సెప్ట్ అనమాట, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, చాలా చిన్న కాన్సెప్ట్. పర్సంటేజ్ ఆఫ్ మనం ఇప్పుడు తెలుసుకునేది పర్సంటేజ్ ఆఫ్ సక్సెసివ్ పర్సంటేజ్. దాని తర్వాత పర్సంటేజ్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేయడం, అది కూడా పర్సంటేజ్లో. ఓకే, అండ్ దాంట్లో పేర్లోనే తెలుస్తుంది కదా, ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేయడం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. ఓకే, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే ఏంటిది, ఏ అనేది బిలో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, అప్పుడు మనం ఏం రాయొచ్చు, ఏ బై బి ఇంటూ 100. ఓకే, ఏ బై బి ఇంటూ 100 రాస్తే మనకు ఏ వాల్యూ బిలో ఎంత పర్సెంటేజ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెంబర్లో తీసుకుంటే ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మనం నెంబర్లో తీసుకుంటే 57 అనే వాల్యూ ఉంది, 57 అనే వాల్యూ ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 57 అనే వాల్యూ ఎంత పర్సెంటేజ్. ఓకే, 57 అనే వాల్యూ ఎంత పర్సెంటేజ్ దేంట్లో, 60లో. అప్పుడు మనం ఏం రాస్తాము, 57/60 ఇంటూ 100, రైట్. అప్పుడు 23s 25 టైమ్స్. ఓకే, 3 1s 3 19s. సో 19 into 5 ఎంత అవుతుంది మనకి, 19 into 5 ఎంత అవుతుంది, 95%. ఓకే, 95% అవుతుంది అన్నమాట. ఈ 57 అనే వాల్యూ 60లో మనకు ఎంత పర్సెంట్ అవుతుంది, 95%. ఓకే, అండ్ ఇప్పుడు వేరే వాల్యూస్ కూడా తీసుకుందాం ఒకసారి. సపోజ్ మనం ఏ వాల్యూ తీసుకుందామంటే 30 అనే వాల్యూ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎంత తీసుకుందాం మనము, 90 తీసుకుందాం అనుకోండి, 90. ఇప్పుడు మనం దీన్ని ఎంత రాయొచ్చు, 30/90 ఇంటూ 100, రైట్. ఈ జీరో క్యాన్సిల్, 3 1s 3 3s. సో 100/3 వచ్చింది. 100/3 అంత ఎంత మనకి, 33.33%. ఓకే, మనకు 30 అనేది 30లో ఎన్ని టైమ్స్ ఎంత పర్సెంటేజ్ చెప్పండి, 100/3 ఎంత మనకి 33.33%. ఓకే, ఆ విధంగా మనం ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ బి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ ఈజ్ ఎంత పర్సెంట్ తక్కువగా ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే, ఏ అనే వాల్యూ బితో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంటుంది. ఓకే, ఏ అనే వాల్యూ బితో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంటుంది, రైట్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అనే వాల్యూ మనం బితో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంటుంది అనేది చెప్పమంటున్నాడు. ఓకే, అప్పుడు మనం ఏం రాస్తాము, బి కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ బినే పెద్దగా ఉంటుంది. ఓకే, బి మైనస్ ఏ తీసేసాం బై, ఇక్కడ లెస్ దెన్ అని ఉన్నప్పుడు మనము మోర్ వాల్యూ రాయాలి. దీంట్లో మోర్ వాల్యూ ఏదని చెప్పాను, బి. ఎందుకంటే చెప్పాను కదా, ఏ అనేది బిలో ఎంత తక్కువగా ఉంటుంది, ఏ అనే వాల్యూ బితో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంటుంది అనేది కదా పాయింట్. సో అప్పుడు బి ఎక్కువ ఉన్నట్టు కదా. సో అప్పుడు బి ఎక్కువ ఉన్నప్పుడు డినామినేటర్లో మనము బి వాల్యూ రాయాలన్నమాట. ఓకే, అండ్ ఇదే పాయింట్ ఇక్కడ క్వశ్చన్కి వచ్చేసరికి మనము ఏం చేయాలంటే, బి రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే 100 - 80 బై, మనము పెద్ద వాల్యూ ఏంటిది, లెస్ దెన్ అన్నాడు కదా. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, లెస్ దెన్ అన్నాడు కదా. సో 100 into 100, రైట్. అప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఎంత, ఈ 100కి 100 క్యాన్సిల్ అవుతే 20%. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఏ అనే వాల్యూ బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువగా ఉంటుంది, 20% తక్కువగా ఉంటుంది. ఓకే, 20% తక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక వాల్యూ తీసుకుందాం ఇక్కడ. ఇప్పుడు A50 తీసుకున్నాం అనుకోండి, B50 ఆల్రెడీ తీసుకున్నాం. సో A150 తీసుకున్నాం అనుకోండి, B200 తీసుకున్నాం, రైట్. A150 B200. అప్పుడు ఏం అడుగుతున్నాడు, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ బి అని అన్నాడు. ఓకే, ఈ ఏ అనేది బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు అదే వాల్యూని మనం చేస్తే రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత, 50, రైట్. 200 - 150 ఎంత,
50, రైట్. అండ్ లెస్ దెన్ అన్నాడు కాబట్టి మనం లెస్ దెన్ తర్వాత ఏముంది మనకి బి ఉంది. సో ఆ బి వాల్యూ 200, రైట్. ఇంటూ మనం నెక్స్ట్ పర్సంటేజ్లో చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100. ఓకే, ఈ వాల్యూ మీకు ఎప్పుడో చెప్పాను ఇట్లా చేయాలని. అండ్ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఉంటుంది 50 1s 50, 4 1s 4, 25 టైమ్స్. ఓకే, అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది 25%, రైట్. అంటే 150 అనే వాల్యూ మనకు 200లో ఎంత పర్సెంట్ తక్కువగా ఉంటుంది, 25% తక్కువగా ఉంటుంది. అదే దీంట్లో అది 80 అనే వాల్యూ 100 ఎంత పర్సెంట్ తక్కువగా ఉంటుంది, 20% తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ఆఫ్ ఏ. ఓకే, బి అనేది ఏ కంటే ఎంత ఎక్కువగా ఉన్నది. ఓకే, బి అనే వాల్యూ ఇక్కడ ఏమడుగుతున్నాడు, బి అనే వాల్యూ ఏ కంటే, సరిగ్గా చూడండి, బి అనే వాల్యూ ఉంది కదా, బి అనే వాల్యూ ఏ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువగా ఉన్నది, రైట్. ఓకే, దేంతో కంపేర్ చేస్తున్నాం మనము, ఏతో కంపేర్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం రాయాలి, పెద్ద వాల్యూ ఏది దీంట్లో, బి మైనస్ ఏ. రెండింటి మధ్య డిఫరెన్స్ బై మనం దేంతో కంపేర్ చేస్తున్నాము, మోర్ దెన్ తర్వాత మనకి ఏం వచ్చింది, ఏ వచ్చింది. సో ఏతో కంపేర్ చేస్తున్నాం ఇంటూ 100, రైట్. బి మైనస్ ఏ డిఫరెన్స్ ఏ ఎందుకు రాసాము, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ తర్వాత ఏ వచ్చింది. లెస్ దెన్ ఉన్నప్పుడు మోర్ వాల్యూ రాయాలి మనము, మోర్ దెన్ ఉన్నప్పుడు ఏదైతే లెస్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ రాయాలి డినామినేటర్లో. ఓకే, గుర్తుపెట్టుకుని పాయింట్ బాగా. మోర్ దెన్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ వాల్యూ మోర్ ఉంటుందో, మోర్ దెన్ ఉన్నప్పుడు ఏ వాల్యూ డినామినేటర్ లెస్ ఉంటుందో ఆ వాల్యూ రాయాలి. అండ్ లెస్ దెన్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ వాల్యూ మోర్ దెన్ ఉంటే ఆ వాల్యూ రాయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అదే వాల్యూ ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకొస్తే మనము బి మైనస్ ఏ అంటే 100 మైనస్ 80 ఎంత, 20 బై ఏ అంటే మనకు ఇక్కడ ఏ ఎంత 80, రైట్. 80 ఇంటూ 100% కాబట్టి, రైట్. 20 1s 24s 4 1s 4, 25 టైమ్స్. ఓకే, అప్పుడు మనకి పర్సంటేజ్లో ఎంత అవుతుంది, 25 టైమ్స్ అవుతుంది. ఎంత అవుతుంది, 25 టైమ్స్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మోర్ దెన్ ఏ అన్నాడు, ఏతో కంపేర్ చేస్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఏతో కంపేర్ చేస్తున్నాం. సో ఏతో కంపేర్ చేస్తే 25% వచ్చింది. అదే వాల్యూ మనము బితో కంపేర్ చేస్తే 20% వచ్చింది ఇలా. ఓకే, అండ్ ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ ప్రతి ఒక్క టాపిక్లో అండ్ చిన్న చిన్న వేరియేషన్స్తో మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి అండ్ దీనికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చదవండి ఒక్కసారి చదవండి. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 25 మోర్ దెన్ దట్ ఆఫ్ వై, అంటే ఎక్స్ అనే వాల్యూ 25% మోర్ ఉంది. దేంతో కంపేర్ చేస్తే, వైతో కంపేర్ చేస్తే. ఓకే, ఎక్స్ అనే పర్సెంట్ 25% మోర్ ఉంది, దేంతో కంపేర్ చేస్తే, ఎక్స్తో కంపేర్ చేస్తే. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, నా దగ్గర 25% ఎక్కువ ఉంది. దేంతో కంపేర్ చేస్తే, వైతో కంపేర్ చేస్తే ఎక్స్ అనే వాడికి 25% ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ మనకి ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ చూడండి, 25% మోర్ దెన్ దట్ ఆఫ్ వై. ఓకే, 25% మోర్ దెన్ దట్ ఆఫ్ వై, 25% మోర్ దెన్ దట్ ఆఫ్ వై. ఓకే, వై కంటే 25% ఎక్స్కి ఎక్కువగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు, వై ఇన్కమ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ వైస్ ఇన్కమ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్తో కంపేర్ చేస్తే వై ఇన్కమ్ అనేది, ఎక్స్తో కంపేర్ చేస్తే వై వాల్యూ ఎక్స్ కన్నా ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది. వై వాల్యూ ఎక్స్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంది. సరిగా అర్థం చేసుకోండి. వై వాల్యూ ఎక్స్తో కంపేర్ చేస్తే వై వాల్యూ ఇప్పుడు ఇక్కడ వై ఉందనుకోండి, ఎక్స్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంది. కానీ మనకేమిచ్చాడు, వైతో కంపేర్ చేస్తే 25% నాకు ఎక్కువగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎక్స్తో కంపేర్ చేస్తే వై వాల్యూ ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది అనేది కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనము సపోజ్ లెట్ వై వాల్యూ మనము 100 అనుకున్నాం అనుకోండి, రైట్. 100 అనుకుంటే
ఎక్స్ వాల్యూ ఎంత 25% ఎక్కువ కదా. ఇప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ వాల్యూ 125 అవుతుంది, రైట్. ఎందుకంటే 25% ఎక్కువ, రైట్. 25% ఎక్కువ. వై మనం 100 అనుకుంటే ఎక్స్ వాల్యూ 125. ఓకే, అప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, ఇది ఆల్రెడీ స్టేట్మెంట్లో ఇచ్చింది కదా. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, ఎంత పర్సెంట్ లెస్ దెన్ ఆఫ్ ఎక్స్. ఓకే, అప్పుడు లెస్ దెన్ ఆఫ్ ఎక్స్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు డైరెక్ట్గా వై వాల్యూ మనకు వై నుంచి కంపేర్ చేస్తాం కదా. వై ఈజ్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఎక్స్ అంటే మనము వై వాల్యూ ఎక్స్ కంటే ఎంత, వై వాల్యూ ఎక్స్ వాల్యూ కన్నా ఎంత తక్కువగా ఉంది అంటే వై వాల్యూ తక్కువగా ఉంది కదా. సో అప్పుడు మనం ఎక్స్ వాల్యూ 125 కంపేర్ డిఫరెన్స్ చేస్తే మైనస్ వై వాల్యూ బై మనం ఏ వాల్యూతో కంపేర్ చేస్తున్నాము, ఎక్స్తో కంపేర్ చేస్తున్నాం కదా. అప్పుడు ఎక్స్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి 125 ఇంటూ 100, రైట్. మనకి ఏమొస్తుంది 125 మైనస్ 100 ఎంత 25. ఓకే, బై 125 ఇంటూ 100. ఇక్కడ చూడండి 25 1s 25 5s, రైట్. 5 1s 5 20 టైమ్స్ అంటే 20% తక్కువగా ఉంది అని అర్థం. ఓకే, వై వాల్యూ ఎక్స్తో కంపేర్ చేస్తే 20% తక్కువగా ఉంది. ఓకే, ఎంత పర్సెంట్ తక్కువగా ఉంది, 20% తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి, మీరు క్లియర్ అర్థం చేసుకోండి. వేరే నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఎంత ఒక నంబర్ అనేది ఇంక్రీజ్ ఎంత చేస్తే 27.27% ఆర్ 27.3/11%, 27.27% ఆర్ 27.3/11%. ఓకే, ఆ నంబర్ని డిక్రీజ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది 420 అనేది వస్తుంది. ఆ నంబర్ ఎంత అవుతుంది 420 అవుతుంది, బికమ్స్ 420. ఒక నంబర్ని ఎంత ఇంక్రీజ్ చేస్తే 27.27% ఇంక్రీజ్ చేస్తే ఆ నెంబర్ ఎంత వస్తుంది 420 అనేది వస్తుంది. మనకి ఏం కనుక్కోమన్నాడు, దాని ఒరిజినల్ నెంబర్ కనుక్కోమన్నాడు, రైట్. ఒరిజినల్ నెంబరు కనుక్కోమన్నాడు. సో మనకు ఆ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, లెట్ ఎక్స్ అనుకున్నాం. ఆ వాల్యూ మనము ఎక్స్ అనుకున్నాం, కానీ అక్కడ ఎంత పెంచాడు మనకి 27.311, రైట్ పర్సెంటేజ్. దీని వాల్యూ తెలుసు మనకి ఎంత 3/11 పెంచితే అన్నాడు కాబట్టి ఇంక్రీజ్ చేస్తే +3 అనమాట. అంటే మనకి ఎంత వస్తుంది 14/11. సో దీనికి ఇంక్రీజ్ చేశాడు కాబట్టి మనము దీనికి 14/11 చేస్తే ఎంత ఇచ్చాడు మనకి ఎక్స్. దీనికి ఇంక్రీజ్ చేశాడు కదా ఎక్స్ ఇంటూ 14/11. ఓకే, అప్పుడు వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 420 ఇచ్చాడు. ఓకే, అప్పుడు 14 1s 14 3 టైమ్స్ x/11 ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 330, రైట్. ఇంతే ఆన్సర్, x ఈజ్ ఈక్వల్ టు 330. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, వేరే నంబర్ ఈజ్ డిక్రీజ్ బై 28.56%. ఒక నంబర్ అనేది 28.56% డిక్రీజ్ అయితే, ఒక నంబరు 28.56% డిక్రీజ్ అయితే ఆ నంబర్ ఎంత అవుతుంది మనకి 350 అవుతుంది. ఒక నంబర్ మనకు తెలియదు, ఆ నంబరు 28.56% డిక్రీజ్ అయితే మనకి ఎంత ఆ వాల్యూ ఎంత అవుతుంది, ఆ డిక్రీజ్ అయిన వాల్యూ ఎంత వస్తుంది 350 అవుతుంది. ఓకే, 350 అవుతుంది. అప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, ఆ నంబర్ యొక్క ఒరిజినల్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు కాబట్టి మనము ఎక్స్ అనుకుంటే, లెట్స్ అజ్యూమ్ ఎక్స్. మనకు తెలియదు ఆ వాల్యూ కాబట్టి ఎక్స్. అప్పుడు ఎక్స్ అనుకుంటే మనం ఎక్స్ అనుకుంటే
డిక్రీజ్ అవ్వడం వల్ల ఎంత 28.56% డిక్రీజ్ అవ్వడం వల్ల. అసలు 28.56 అంటే ఏంటిది? 28.56% అంటే ఎంత మనకి చెప్పండి? 28.56% ఎంత మనకి? 2/7 అంటే 2 డిక్రీజ్ అవుతుంది అన్నమాట. 7 నుంచి ఈ 7 టోటల్ నుంచి 2 డిక్రీజ్ అయితే ఎంత వస్తుంది మనకి? 5/7 రైట్. మనము ఏ వాల్యూ ఎంత అనుకున్నాం? అజ్యూమ్ వాల్యూ ఎంత? ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ ఇంత డిక్రీజ్ అయితే ఆ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 350 ఇచ్చాడు రైట్. అప్పుడు 5 1s 5 7s ఓకే. x/7 ఇంటూ 70. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 490 ఓకే. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 490. ఇది ఆప్షన్ అనమాట. ఒక్కసారి సరిగా చూడండి. ఒక వాల్యూ మనకు తెలియదు ఎక్స్ అనుకుంటే ఆ వాల్యూ యొక్క 28.56% డిక్రీజ్ అయింది. 28.56% అంటే 2/7. ఆ 2/7% డిక్రీజ్ అవుతుంది. 2/7ని డిక్రీజ్ చేస్తే ఎంత మిగులుతుంది? 5/7 మిగులుతుంది. ఆ 5/7లో 5/7 వాల్యూని ఎంత అడుగుతున్నాడు? 350 అంటున్నాడు. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? ఎక్స్ ఇంటూ 5/7 ఈక్వల్స్ 350. అప్పుడు 5కి 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 350 వస్తుంది కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ 490 వస్తుంది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏ నంబర్ వెన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 58.33%. ఒక నంబరు ఎంత ఇంక్రీజ్ అయింది? 58.33% ఇంక్రీజ్ అయింది. ఒక నంబరు ఎంత ఇంక్రీజ్ అయింది? 58.33% ఇంక్రీజ్ అయింది. ఒక నంబరు 58.33% ఇంక్రీజ్ అయితే ఆ నంబర్ ఎంత అయింది? 87.5. ఇంకొక నంబర్ది ఒక నంబరు ఆ నంబర్ మనకు తెలియదు. ఆ నంబరు ఎంత ఇంక్రీజ్ అయింది? 58.33% ఇంక్రీజ్ అయింది. ఆ 58.33 నంబరు ఇంకొక నంబర్తో కంపేర్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎంత వస్తుంది? 87.55% పెరిగినట్టు. ఒక్కొక్క వాల్యూ ఇక్కడ నుంచి ఇంకో వాల్యూతో కంపేర్ చేసినప్పుడు అది 87.55% ఇంక్రీజ్ అయినట్టు ఓకే. మనకు ఏం కనుక్కోమన్నాడు? ఆ రెండు వాల్యూ లెక్క ఈ వాల్యూ ఆ వాల్యూ యొక్క రేషియో కనుక్కోమన్నాడు ఓకే. రేషియో కనుక్కోమన్నాడు. చూడండి చాలా సింపుల్. ఇప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటున్నాం రైట్. 58.33% అంటే ఎంత మనకి? 58.33% అంటే ఎంత మనకి? ఒక్కసారి చూడండి. 58.33% అంటే ఎంత మనకి? 7/12. సో ఏమన్నాడు? ఇంక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ అన్నప్పుడు ఇంక్రీజ్ చేసి మనం రాస్తే మనకి ఎంత వస్తుంది? 19/12 రైట్. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకొక వాల్యూ యొక్క ఎంత? 87.5%. ఇంకొక వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు? 87. ఇంకొక వాల్యూ యొక్క 87.5%. 87.5% అంటే ఎంత మనకి? 7/8 రైట్. ఇంకొక వాల్యూ యొక్క 7/8కి సమానము అని అన్నాడు ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంటూ మనకు ఇంక్రీజ్ అయిన వాల్యూ కదా 12 నుంచి 7 ఇంక్రీజ్ అయింది. 12/, అన్నాడు కదా ఇక్కడ చూడండి. బై అన్నాడు కదా, 2 అనలేదు బై అన్నాడు కాబట్టి 19/12 ఓకే. అండ్ ఇంకొక వాల్యూ మనకు తెలియదు కాబట్టి y ఓకే ఇంటూ మనకు ఈ నెంబర్కి సమానం అన్నాడు కాబట్టి 7/8 రైట్. 7/8 ఓకే. అప్పుడు మనం x/y తీసుకుంటే 4 2s 4 3s ఓకే. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి మనకి ఎంత వస్తుంది? 3 × 7 21 బై 19 × 2 38. 19 × 2 38. అప్పుడు మనకు x/y పర్సంటేజ్ వాల్యూలో ఎంత వచ్చింది మనకి? x/y పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి? 21:38% ఓకే. 21:38 వచ్చింది ఓకే. ఇది చూడండి చాలా సింపుల్. చూడడానికి చాలా పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ ఓకే. ఒక్కసారి క్వశ్చన్ సరిగ్గా గమనించండి ఓకే. ఒక్కసారి క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకుంటే కానీ మీకు ఇది అర్థం కాదు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5% ఆన్ ఫస్ట్ ఇయర్. ఒక వాల్యూ మనకు తెలియదు,
వాల్యూ యొక్క 37.5% ఫస్ట్ ఇయర్ పెరిగి అండ్ సెకండ్ ఇయర్ ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఫస్ట్ ఇయర్ పెరగడమే కాకుండా సెకండ్ ఇయర్ కూడా పెరిగి ఎంత ఇంక్రీజ్ అయింది 27.27%. ఓకే, అది ఇంక్రీజ్ అయిన తర్వాత బట్ థర్డ్ ఇయర్ ఇట్ విల్ డిక్రీజ్. థర్డ్ ఇయర్ తగ్గింది అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, థర్డ్ ఇయర్ అనేది డిక్రీజ్ అయింది. దెన్ ఫైండ్ ద ప్రజెంట్ పాపులేషన్. ఇఫ్ ద ఆఫ్టర్ 3 years ఆఫ్ ద పాపులేషన్, 3 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ పాపులేషన్ ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, ఓకే, థర్డ్ ఇయర్ డిక్రీజ్ అయింది. దాని తర్వాత అప్పుడు రిజల్టెంట్ వాల్యూ ఎంత మనకి 8,000. రిజల్టెంట్ 1,000 వాల్యూ ఎంత మనకి 8,000 ఇచ్చాడు. ఓకే, 3 సంవత్సరాల తర్వాత ఆ వాల్యూ ఎంత 8,000. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకి చూడండి. ఇంక్రీజ్డ్ బై 37.5 ఫస్ట్ ఇయర్. ఎంత ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ బై 37.5 అండ్ సెకండ్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ బై 27.27%. ఫస్ట్ ఇయర్ 37.5% అండ్ సెకండ్ ఇయర్లో 27.27%. కానీ థర్డ్ ఇయర్లో ఏమైంది, డిక్రీజ్ అయింది. థర్డ్ ఇయర్లో ఏమైంది, డిక్రీజ్డ్ బై 71.42%. ఓకే, 71.42%. సో మనకి ఏం కనుక్కున్నాడు, ఫైండ్ ద ప్రజెంట్ పాపులేషన్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద ప్రజెంట్ పాపులేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాపులేషన్ కనుక్కోమన్నాడు. 3 years తర్వాత 8,000 అయితే ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, అప్పుడు మనం ఎలా చేయాలి చూడండి, చాలా సింపుల్. మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి, ఇప్పుడు వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ వాల్యూ 37.5. 37.5%. 37.5% అంటే ఎంత మనకి, 37.5 అంటే ఎంత చెప్పండి, 3/8 కదా. సో 8 నుంచి 3 పెరిగినట్టు కదా. సో ఎంత అవుతుంది 11/8. ఓకే, 11/8. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు మనకి, సెకండ్ ఇయర్ 27.27% 27.27% అంటే ఎంత 3/11 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత అవుతుంది 14/11, రైట్, 14/11. కానీ థర్డ్ ఇయర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అవ్వడం వల్ల ఎంత 71.42%. 71.42% అంటే ఎంత మనకి, ఎంత 71.42% అంటే 5/7, రైట్, 5/7. ఇదెంత డిక్రీజ్ అవ్వడం వల్ల కదా. సో డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏం మిగిలింది 2/7 అనేది మిగిలింది. ఎందుకంటే ఇక్కడ డిక్రీజ్ అయింది, ఈ వాల్యూ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ చేసినప్పుడు 11 + 3 8 + 3 మనం యాడ్ చేసాం. కానీ ఇక్కడ డిక్రీజ్ అవ్వడం వల్ల 7 - 5 2/7 మనకు మిగిలింది. సో మనకు ఆ వాల్యూ తెలీదు, రైట్, ఆ వాల్యూ మనకు తెలీదు. అప్పుడు మనం ఏం రాస్తాము, ఎక్స్. ఓకే, మనకి ప్రజెంట్ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ ఎంత 11/8, రైట్. అండ్ సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ ఎంత మనకి, సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ ఎంత 14/11, రైట్. అండ్ థర్డ్ ఇయర్ డిక్రీజ్ ఎంత మనకి, థర్డ్ ఇయర్ డిక్రీజ్ ఎంత 2/7 ఈక్వల్స్ టు మొత్తం 3 years తర్వాత వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, పాపులేషన్ 8,000, రైట్. క్యాన్సిలేషన్ చేస్తే 11 1s 11 1s, ఓకే, 7 2s, ఓకే, 4 2s, ఓకే. అంటే ఏమొచ్చింది మనకి x/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 8,000, రైట్. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 16,000. సో ఇది అన్నమాట దీని ఆన్సర్. ఓకే, ప్రజెంట్ పాపులేషన్ 16,000 అయితే 3 years తర్వాత అది 8,000 అవుతుంది అనమాట. ఓకే, 3 years తర్వాత అది 2 times ఇంక్రీజ్ అయ్యి థర్డ్ టైము డిక్రీజ్ అవుతే 16,000 అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇదే వాల్యూ మనం రివర్స్లో కూడా చేయొచ్చు. ఓకే, రివర్స్లో ఎలా చేయాలి ఒక్కసారి చూడండి. రివర్స్లో చాలా సింపుల్ ఉంటుంది. థర్డ్ ఇయర్ మనకు థర్డ్ ఇయర్ వాల్యూ తెలియదు, మన థర్డ్ ఇయర్ వాల్యూ తెలుసు కదా 8,000, రైట్. థర్డ్ ఇయర్ వాల్యూ తెలుసు మనకి 8,000. దాని తర్వాత అది డిక్రీజ్ అవ్వడం వల్ల, సో మనకు డిక్రీజ్ అవ్వడం వల్ల కదా. సో ఇక్కడ ఇచ్చింది ఏంటిది, ద పాపులేషన్ డిక్రీజ్డ్ బై 71.42% కదా, 71.42%. అది డిక్రీజ్ అవ్వడం వల్ల 71.42%.
అప్పుడు మనం ఎంత రాస్తాము, డిక్రీజ్ అవడం వల్ల. కానీ డిక్రీజ్ కాకపోతే మనకి ఎంత వచ్చేది, ఇంక్రీజ్ అయ్యేది కదా. డిక్రీజ్ కాకపోతే మనకి ఎంత వచ్చేది, ఇంక్రీజ్ అయ్యేది కదా. సో మనం ఏం రాస్తాం ఇక్కడ, 7/2. 7/2. ఓకే, 2 1s 2 4s అంటే ఎంత వచ్చింది, 28,000. 28,000. ఈ 28,000ని మనము ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇంక్రీజ్ అయింది. కానీ ఇంక్రీజ్ కాకుండా మనకు డిక్రీజ్ అయి ఉంటే ఎంత వచ్చేది, 11/14. రైట్. ఓకే, ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అయి ఉంటే ఎంత వచ్చేది మనకి, 14 1s 14 2s 11 into 2 22,000. రైట్. అండ్ ఈ 22,000 ఫస్ట్ ఇయర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మనము ఆ వాల్యూ మనం డిక్రీజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి, 8/11. రైట్. 11 1s 11 2s ఎంత వస్తుంది, 16,000. చూసా, మనము రివర్స్లో చేసినా కూడా మనకు 16,000 అనేది వస్తుంది. కానీ ఇది చాలా టైం టేకింగ్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది అనేది చాలా సింపుల్ 1 లైన్ ఆన్సర్ అనమాట. ఇది అనేది సింపుల్ అండ్ 1 లైన్ ఆన్సర్. ఓకే, అండ్ ఇది మీరు ప్రిఫర్ చేయాల్సిందే. మీరు ప్రిఫర్ చేయాల్సిందే. ఓకే, ఈ వాల్యూ అనేది మీరు ప్రిఫర్ చేయాలి. ఈ స్టెప్ అనేది మీకు ప్రిఫర్ చేయాలి. జస్ట్ సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది. ఇక్కడ 3 స్టెప్స్ అనేది పట్టుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంక్రీజ్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా రాస్తారు, డిక్రీజ్ అన్నప్పుడు మీరు రివర్స్లో రాయాల్సి వస్తుంది. ఓకే. అండ్ మనకు ఇక్కడ క్వశ్చన్, ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 28%. ఒక ఫ్రాక్షన్ ఉంది, అది ఇంక్రీజ్డ్ బై 28%. అండ్ ఆఫ్టర్ దట్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ మొత్తము 28% ఇంక్రీజ్ అయ్యి, అండ్ ఆఫ్టర్ దట్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్ బై, న్యూమరేటర్ వాల్యూ ఉంటుంది కదా, అది కూడా 20% పెరిగి, అండ్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్ బై 36%. న్యూమరేటర్ అనేది 20% ఇంక్రీజ్ అయ్యి, డినామినేటర్ అనేది 36% ఇంక్రీజ్ అయింది. దెన్ ద రిజల్టెంట్ బికమ్స్, ఆ రిజల్టెంట్ ఎంత అయింది, 2/3%. 2/3 వచ్చింది మనకు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్ మొత్తం 28% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రాక్షన్ మొత్తం 28% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏమైంది, న్యూమరేటర్ అనే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత, 20%. న్యూమరేటర్ అనే వాల్యూ 20% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏమైంది, డినామినేటర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత, 36%. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకి, ఫ్రాక్షన్ ఏమో 26% ఇంక్రీజ్ అయింది, న్యూమరేటర్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, డినామినేటర్ అనేది 36% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ ఆ చేయడం వల్ల రిజల్ట్ ఏంటో వచ్చింది, 2/3 వచ్చింది. సో మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు, ఆ ఫ్రాక్షన్ యొక్క ఒరిజినల్ నంబరు, ఒరిజినల్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు. ఆ వాల్యూ యొక్క ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. ఓకే, సో మనము ఫ్రాక్షన్ డైరెక్ట్గా మనము x/y తీసుకుంటే, ఫ్రాక్షన్ ఎంత ఇంక్రీజ్ అయింది, 28%. ఓకే, 28/100. ఓకే, 28% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూమరేటర్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. సో 20% ఇంక్రీజ్ అంటే 20/100 బై డినామినేటర్ అనేది 36% డిక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది, 36% ఇంక్రీజ్ అయింది. సో 136/100. ఆ రిజల్టెంట్ మనకి ఎంత వచ్చింది, 22/3 వచ్చింది. రిజల్టెంట్ అనేది మనకు 2/3 వచ్చింది కదా. సో ఈ 100కి ఈ 100 క్యాన్సిల్. ఓకే, ఇప్పటికి ఇక్కడ ఏం మిగిలింది మనకి, 128 × 120 బై వైలో మనకి 100 136 = 2/3. రైట్. అప్పుడు మనము 26 ఓకే, 25 ఓకే, అండ్ 26 25. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 2 1s 264 టైమ్స్, 2 1s 264 టైమ్స్. ఓకే, అండ్ ఇక్కడ మనము 6 2 3s 2 6s 2 8s. ఓకే, 2 6s 2 8s 4 16s 4 17 టైమ్స్, 4 16s 4 17 టైమ్స్.
ఇంకెక్కడన్నా మిగిలింది ఏమన్నా చూడండి, x/y ఈక్వల్స్ టు 16 into 3. 16 into 3.